టీడీపీ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది. ఈ సంవత్సరంలో దాదాపు 1,40,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 1,50,000 కోట్లు అప్పు చేసినాడు. ఈరోజు 8,000 కోట్లు అమ్మబడికి రిలీజ్ చేయడం జరిగింది. ఏదో కూడా ఒక పథకం కూడా దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయినావు, ఈ రోజు వరకు నీకు సొంతంగా చెప్పుకోవడానికి ఒక పథకము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మబడి అన్నారో ఈ రోజుకి కూడా దాదాపు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం 85 లక్షల మందికి ఇవ్వాల్సింటే 67 లక్షలని ఈ రోజు 54 లక్షల మందికి దాచి దాదాపు 20-30 లక్షల మంది కూడా ఇవ్వట్లా. మరి ఈ రోజు 30 లక్షల మందికి 30 లక్షల మందిలో ఒక్కరన్నా తల్లికి వందనం అనే పదం అన్నారా, అమ్మబడి వాడినారా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత గట్టిగా ఉన్నాడనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ఏదో ఈజీగా అప్పు తెచ్చినా డబ్బులు పంచినా అని అంటున్నావు. మరి పిల్లలకు కావాల్సిన ట్యాబ్లు ఎక్కడ పోయినాయి? స్కూల్ ఈ రోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా దాదాపు 40,000 స్కూళ్ళు రెనోవేట్ చేసి 15,000 రూపాయలు 15,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ప్రతి పిల్లాడు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, పవన్ కళ్యాణ్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, లోకేష్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో. అదే విధంగా ప్రతి పేదవాడు బిడ్డ ఇంగ్లీష్ లో చదవాలి, ప్రపంచ జ్ఞానం పొందాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళన్నీ మార్చేసి యుద్ధ వ్యవస్థను చేసినటువంటి లోకేష్ ఎక్కడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఒక కార్యక్రమం కాదు, ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రోజు నిర్ణయం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను స్వతంత్ర పూర్వం నుంచి ఈ రోజు వరకు 16 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. షిప్పింగ్ యాక్షన్ ఏమి, డెవలప్మెంట్స్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నవ్వుతో నవ్వొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపూర్వం, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే రెండుగా విభజించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. ఈ పాలనలో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఇలా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ లో అన్యాయంగా అరెస్టులు, ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం వాటిని చూస్తే ఏబిఎన్ లో ఉన్నటువంటి లేదా ఈటీవీలో ఉన్నటువంటి TV5 లో ఉన్నటువంటి రిపోర్టర్లు అందరినీ కూడా లోపల ఆ రకంగా పొంది ఎవరో మాట్లాడిన దానికి, ఎవరో చేసిన దానికి లోపలేస్తే ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఈ రోజు ఎన్ని అరెస్టులు స్టార్ట్ అయినాయి? విశ్వనాథ్ ఎంపీ సర్పంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంజాద్ వరకు దాదాపు 40 మంది 30-40 మందిని లోపల వేయడమే కాకుండా ఈ రోజు బాబ్జాన్ అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ 2021 వరకు బాబ్జాన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఈ రోజు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కోసం 5-6 కేసులు పెట్టించుకుంటే ఈ రోజు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్నారు. అంటే నీ కక్ష సాధింపు చర్య కోసం నిన్న అమ్మ అక్క ఆలి తిట్టిన వాడినేమో ఈ రోజు నీ పక్కన పెట్టుకున్నావు. ఈ రోజు పార్టీ మారి ఈ సైడ్కి వచ్చిన ఏకైక లక్ష్యంతో బాబ్జాన్ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తావు. ఈ రోజు పోలీసులు కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఒక ఉన్నతమైన పదవిలో ఒక ఎంపీపీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు జగన్మోహన్ ఈ రోజు 5 గంటలకు అత్యంత పాశనీయంగా స్టేషన్లోకి తీసుకొని వచ్చి దాదాపు 5-6 మంది పోలీసులు కలిసి పుల్లపడిచే రకంగా కొడతా ఉంటే రామంజన్ రెడ్డి అనే వ్యక్తి పోతే ఆ రామంజన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఏట్లు చూసి ఏడుగు పోతాను ప్రపంచం. పోలీసులు కూడా ఒట్టే తెలియజేస్తున్నా, నేను మీలాంటి వల్లే నక్సలైట్లు తయారయ్యేది, మీలాంటి వల్లే తీవ్రవాదులు తయారయ్యేది, మీలాంటి వల్లే ఇవన్నీ జరిగేది. ఎందుకంటే పాపము పుణ్యమని ఉంటాయి. పోలీసులు అనే వాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం. అలాంటి పోలీసులే ఈరోజు అపము శుభము తెలగినటువంటి ఒక ఎంపీపీని ఆ సిఐ గారి మగము ఎంపీపీ చూస్తున్నాడు, ఎంపీపీ సిఐ గారు చూస్తున్నారు. ఈ పొద్దు నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే
నీ బిడ్డలు గుర్తు రాలేదా? నీ కుటుంబం గుర్తు రాలేదా? లేదంటే ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు, మినిస్టర్ కావాలనుకున్నావు, కాకే బట్టలు వదులు, నువ్వు పచ్చ సొక్క వేసుకొని రా బయటికి. అంతేగాని పాపం పుణ్యం తెలియని విధంగా ఆ విధంగా కొట్టడం ఒక ఎంపీ పని విషయంలో ఏ విధంగా కొట్టాలి? నేను మళ్ళీ చదువుతున్నా, ఈ రోజు ఎంపీపీని కొట్టారు, రేపొద్దున్న మమ్మల్ని కొట్టారు, ఇంకో రోజు ముందరికి పోతుంది. విభజించి పాలించి అనేది కథల్లో జరుగుతా ఉంది. కొజ్జాలన్నా భరిస్తున్నారు అనుకున్నారేమో, లేదంటే మునమపులన్నా భరిస్తున్నారు అనుకున్నామో. ఒక్కసారిగా తిరగబడితే పోలీస్ స్టేషన్లు చాలు, సబ్ జైలు చాలు. ఈ విధంగా మొదలు తీసుకుని పోతే ఖచ్చితంగా అందరం తిరగబడతాం. ఇప్పుడే చదువుతున్నా నేను, ఈ జగన్ ఎవరైతే ఇప్పుడు లోపల పెట్టారో ఇప్పటికిప్పుడు నేనే పోతున్నా స్టేషన్ దగ్గరికి. నాతో బట్టి ఎంతమంది వస్తారో అలాంటి మొత్తం లోపల జైల్లో పడదాం. అంతేగాని ఇది అన్యాయంగా ఇట్లా చేసుకుంటూ పోతే, ఎక్కడో దగ్గర మొదలు కాకుండా పోతే ఖచ్చితంగా మన అందరూ ప్రాణాలు కోల్పోవాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ అవమానాలు పడాల్సింది వస్తుంది. జరగబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్యాయం ఎదుర్కోకపోతే ఇబ్బంది అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి వాటిలో పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ చూస్తున్నాం, ఎల్లవేళలో ఒకటే గవర్నమెంట్ ఉండదు. మీరనే వాళ్ళ పక్షపాత ధోరణి అవలంబించద్దండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రెజర్ ఉంటే కేసులు పెట్టే, ఒకవేళ మీ ప్రజలను తట్టుకోవడానికి కేసులు పెట్టండి, లోపల వేయండి, కాదనలా. ఈ రకంగా కొట్టడం ఏందా? గొడ్డును కొట్టినట్టు కొట్టడం అంటే నువ్వు ఏ ఆలోచనలు ఉన్నారు మీరు పోలీసు వాళ్ళు? ఇది పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఇలాంటివి మానుకోకుండా పోతే జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తలుచుకుంటే కదిరి అగ్నిగుండం అవుతుందనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, హిందూపూర్ పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వచ్చి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఏదైతే అమలు చేస్తున్నాము, చేసేసాము, ఇంకా ఎవరు మాట్లాడకూడదు దీని గురించి అని చెప్పి నిన్న మొన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అంటే మీరు ఏదో 1-2 హామీలు, గ్యాస్ సిలిండర్లు అంతంత మాత్రమే అరకొరగా ఇవ్వడం, ఈరోజు అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మీరు చెప్పారో 67 లక్షల మందికి మేము ఇస్తున్నామని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా పడకపోవడం, ప్రజల ఖాతాల్లో పడకపోయినా, అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు చెప్పిన నెలకు 1500 రూపాయలు ఇస్తామనే కార్యక్రమం పూర్తి చేయకపోయినా, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశం కల్పించకపోయినా, ఇవన్నీ కూడా మేము చేసేసాం, ఇంక ఎవరు మాట్లాడొద్దండి అంటే ఇది నియంత్రిత ధోరణి కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా కూడా ఏదైనా హామీలు ఇస్తే అది హామీని నెరవేర్చిన తర్వాత మేము చెప్పిన మాటని కట్టుబడి నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. అది ఆనవాయితీ. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చెయ్యని హామీలను కూడా నేను చేసేసాం, ఇంకా ఎవరు మాట్లాడద్దండి అంటే ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఎక్కడా చూసినా కూడా ఈరోజు చర్చ జరుపుకుంటున్నారు. అంటే మాకు B4లో ఎవరికి కలిపారో, ఎవరికి ఇస్తారో, 1500 రూపాయలు మీరు చెప్పిన పెన్షన్ ఎవరికి ఆడపడుచులకు ఇస్తారో, అదేవిధంగా ఎవరు మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారో, నిరుద్యోగ అవకాశం లేకోకుండా నిరుద్యోగ వృత్తి అని చెప్పిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కి ఎండార్స్ చేసాం. అంటే స్కిల్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉండింది, గత పాలనలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంది. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చాయి? ఈ రోజు మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా భర్తీ చేసేస్తారా? ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా ఏదైతే ఆడపడుచులకు ఇచ్చే నెలకు 1500 రూపాయలు P4 ద్వారా ఇస్తాం, P4 అని చెప్పారు. ఏంటి P4 అనేది? సామాన్య ప్రజలకు, మహిళలకు అర్థం అవుతుందా? ఈ P4 ద్వారా మన బడ్జెట్ కేటాయింపు ఎంత, దాంట్లో ఎంత ఖర్చు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనేది ఎవరికి చెప్పుకోకుండానే కేవలం ఈ హామీలన్నీ నెరవేరిపోయాయి, ఇంకెవరు చెప్పొద్దండి, ఎవరు మాట్లాడొద్దండి, మాట్లాడితే నాలుక మందం ఉన్నట్టు అని చెప్పి భయభ్రాంతులకు గురి తీసే విధంగా
ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు అమలు చేసే ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ హామీలు అమలు చేయండి. చెయ్యమని చెప్పి మేము కూడా మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే హామీ ఇచ్చిన తర్వాత అది నెరవేర్చాలని చెప్పి ఆయన నిరూపణ చేశారు. కాబట్టి ఈరోజు మీరు కూడా నాకంటే ఇంకా గొప్పగా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీలు నెరవేర్చండి అని చెప్పి ఈరోజు ఆయన ప్రతిరోజు ప్రజల తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున ఆయన మాట్లాడుతూ హామీలు నెరవేర్చడానికి నిత్యం ప్రజల పక్షాన నిలబడితే నిన్నటి రోజు చూసాం పొదిలిలో పొగాకు రైతులకు అండగా ఉండడానికి ఆయన వస్తే ఇసుక రాలనంత జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా రావడం చూసిన తర్వాత ఈ నాయకులకు వణుకు పుట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతే కూడా ఏ విధంగా జనం వస్తున్నారు, జనసంఘం వస్తున్నారంటే ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ప్రజలకు అవసరాలను గుర్తించి వాళ్ళకు నేను అండగా ఉండాలని భరోసా ఇచ్చిన నాయకుడు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన వస్తున్నా అంటే వేలాదిగా నిన్న పొదిల్లో 1,00,000 మంది రావడం ఇది చూసిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు, ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు అని చెప్పి ఈరోజు ఆయన భావించారు. కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడ పోయినా కూడా జనం నీరాంజనం పలుకుతూ లక్షలాదిగా వేలాదిగా తరలి వచ్చి ఈ విధంగా స్వాగతం పలికి ఆయనకు అండగా ఉండాలని చెప్తున్నారంటే దీని నిదర్శనం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు సూపర్ 6 హామీలు మీరు ఇంకా నెరవేర్చుకోకుండానే నెరవేర్చామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పూర్తిగా మీరు అమలు చేయండి, అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి మీరు అమలు చేసిన తర్వాత మీరు పండుగలు జరుపుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులైనటువంటి అన్న రమేష్ రెడ్డి అన్న గారికి ఈరోజు అన్న ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 పథకాలు, ఆ పథకాలలో భాగంగా నేను తల్లికి దీవెన అనే కార్యక్రమం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు 84% సూపర్ 6 మా మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాము, ఇంకా ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందం ఉన్నట్లే అనే రకరకాల వార్నింగ్లు ఇస్తూ, అంటే ఇంకెవరు ఎక్కడా మాట్లాడకూడదు వీటి గురించి, మేమేమి ఇచ్చామో అవన్నీ మీకు పూర్తిగా వచ్చేట్టు ఫీల్ కావాల్సిందే ప్రజలని ఒక రకమైన నియంతృత్వ ధోరణిలో చెప్పిన అతను, స్వామి నువ్వు చెప్పిన సూపర్ 6 పథకాలు చాలా అభిమానంగా పేరుకేమో చెప్పావు. 8,750 కోట్ల రూపాయలు తల్లికి దీవెన కార్యక్రమం మీ దగ్గర వేస్తున్నా అని చెప్తున్నావు. గత ప్రభుత్వం 44 లక్షలపై తల్లికి దీవెనలు ఇచ్చింటే నేను 67 లక్షలు ఇస్తా అని గణాంకాల్లో అంకెల్లో చెప్తున్నావు. వాస్తవ రూపంలో నువ్వు ఆ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కంటే మించి ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలాను. రకరకాల నిబంధనలు పెట్టి ఇంత 10 ఎకరాలు ల్యాండ్ ఉంటే లేదని చెప్తూ 1000 గజాలు అంటే 1000 స్క్వేర్ ఫీట్ 1000 అడుగుల స్థలం ఉన్నా లేదని చెప్తూ లాస్ట్కి నిన్న మొన్న చూశాను. నేను ఎక్కడో ఈ రాష్ట్రంలో 13,000 చిల్లర మంది పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు ఉంటే ప్రతి ప్రెసిడెంట్కు ఎవరికి కానీ ఎలిజిబిలిటీ లేకుండా చేయడం, వాళ్ళ పిల్లలకి ఎవరికి ఎలిజిబిలిటీ లేకుండా చేయడం ఏంటి? వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, పేదలు ఉన్నారు ప్రెసిడెంట్లలో. మీకు అందరినీ ఒకటే గాట కట్టేసి వాళ్ళకి ఇస్తున్నది పట్టుమని 3,000 రూపాయల శాలరీ. ఆ శాలరీ నెల వస్తుందా అంటే రాదు, వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా. ఇట్లా ఒక క్రైటీరియా లేకుండా అందరికీ ఊడ్చబోత కోసి నేను సూపర్ 6 అన్ని ఇచ్చినా అని చెప్పుకునే క్రమం. ఏమి ఇచ్చావు నువ్వు? ఏ పథకమైనా చెప్పు, అంకెలేమో పెద్ద చెప్తావు, బడ్జెట్లో కేటాయింపులు తక్కువ ఉంటాయి, కేటాయించిన దాంట్లో 50% కూడా నువ్వు అలాట్ చేయవు. ప్రజలకేమో మాకు తెలియక పేపర్ చూస్తే మరి ఇచ్చాం, బా ఇన్ని వేల కోట్లు అలాట్ చేసినాడు, ఇన్ని లక్షల మందికి ఇచ్చారని అబ్బోలకు పోయేదానికి. నీ అబద్ధాలకు తోడు సపోర్టివ్గా నీ పేపర్లనే నీ మీడియా అంతా నీకు సపోర్టివ్గా చెప్పుకునే కార్యక్రమం ఏం చేసినావా సూపర్ 6లో భాగంగా? నువ్వేమన్నా ఆడబిడ్డలకు చెప్పినా 18 ఏళ్ళ నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న ఆడబిడ్డలకు అందరికీ ఒక్కొక్కరికి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పిన పథకాన్ని
నిర్దాక్షిణ్యంగా P4 లో కలిపేస్తున్నాను. ఏంటో ఆ P4 తెలియదు, ఆ స్వచ్ఛంద సంస్థ ఏం తెలియదు, ప్రభుత్వ సంస్థ ఏం తెలియదు, నీ ఊహాలోకంలోనే సంస్థ ఏం తెలియదు. వాటికి ఇచ్చేస్తున్నా అని గాల్లో మాట చెప్పేస్తే ఇంకెవ్వరూ మాట్లాడేదానికి లేదు. నిరుద్యోగ భృతి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇయ్యలేని పక్షంలో ఒక్కొక్క నిరుద్యోగికి దాదాపు 3,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ అటాచ్ చేసిన ఎవరే నిరుద్యోగులు మాట్లాడడానికి లేదు అని చెప్తున్నా. నువ్వు నిరుద్యోగులు ఏం ఫీల్ అయినారు? మాకు ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం కాస్త కూస్త నెలకు 3,000 ఇస్తే ఖర్చుల కన్నా వస్తుంది, మమ్మల్ని ఈ ప్రభుత్వం ఈ విధంగా ఆదుకుంటుంది, ఆశతో కదా నీకు ఓటేసింది. ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్తూ వాలంటీర్లు అయితే మరీ మోసం. వాలంటీర్ వ్యవస్థ బాగుందని నువ్వు ఒప్పుకుంటూ 5,000 రూపాయలు వీళ్ళకి సరిపోదు, 10,000 రూపాయలు ఇస్తాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి నమ్మబలికి ఆ వాలంటీర్లు ఎక్కడున్నారో పాపం ఏంటో నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఎవరికే కానీ ఇవ్వకోకుండా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు దేవుడికి ఎరుకు. మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు పెరిగేసిన ఘనత నీకు ఒకరికే దక్కుతుంది. డిఎస్సి విషయంలో కూడా నీ మొదటి సంతకం ఎవరైనా గుర్తుపెట్టుకోవా, రాజశేఖర్ గారిని ఇలాంటి వాళ్ళు చూడు, మొట్టమొదటి సంతకానికి చాలా వాల్యూ ఉంటుంది. అందరు నమ్మినా కూడా 16,000 చిల్లర ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి డిఎస్సి బుద్ధి సంవత్సరం దాటిపోయినా కూడా ఇంటి నిబంధనలు పెడితే ఈ బుద్ధుడు కూడా నువ్వు డిఎస్సి జరపలేని పరిస్థితుల్లో ఉన్నావు. కూడా ఏది నిలబెట్టుకున్నావు మాట, నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేకపోయినావు. నీ సూపర్ 6 అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాని గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నువ్వు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు నువ్వు చేసిన మోసాన్ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలంటే కోర్టు కేసులు చుట్టే తిరుక్కుంటూ ప్రజలను పట్టించుకోకూడదని నువ్వు అనుకునే ఆలోచన చాలా తప్పు. గుర్తుపెట్టుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు పదే ధర్నాలు చేయిస్తూ పదే మా నాయకులతో కలెక్టర్లు చుట్టుముట్టిస్తూ ఎప్పటికప్పుడు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఇది నువ్వు చేయలేదు బాబు, ఇది నువ్వు చేయలేదు బాబు నిలదీస్తుంటే మా పోరు తట్టుకోలేక కంటి తుడుపు చేదిగా కొంత డబ్బు భారీగా అలాట్ చేసేట్టు చూపించడము, కొంతమందికి 1/2 మందికి మాత్రమే ఇవ్వటం. ఇది నీ నైజం. ఎవరికే కానీ గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు 40% పీపుల్ మాత్రమే అందింది. కొంత 60% పీపుల్కి ఇంతవరకు అందలేదు. కూడా ఉచిత బస్సు కనుచూపు మేరలో కనపడలేదు. ఎక్కడున్నా తెలియదు ఉచిత బస్సు. నువ్వు చేయాలంటే ఏమైనా చేయొచ్చు, ఏవి చేయవు. కానీ సూపర్ 6 మాత్రం పూర్తిగా ఇచ్చేసినాం. ఇంకెవరు మాట్లాడేదానికి హక్కు లేదని ఒక నియంతృత్వ ధోరణిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నాం. పర్టికులర్లీ మా కదిరి నియోజకవర్గంలో మా కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసేటందుకోసం ఈ రోజు కూడా మొన్న దౌర్జన్యంగా మీరు కైవసం చేస్తున్న గార్లపేట ఎంపీపీ, మా ఎంపీపీని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎవడో ఒక శిలాఫలకాన్ని పగలగొడితే ఒక ఎంపీపీ స్థాయి ఉన్న వ్యక్తి శిలాఫలకాలు పగలగొడతారా? ఎవరన్నా అంత నీచానికి ఎవరన్నా తీసాడతారా? ఆ వ్యక్తి మీద నువ్వు శిలాఫలకం పగలగొట్టినామని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఈ బుద్ధు స్టేషన్ లో పెట్టి దేహశుద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరంటే ఇది కక్ష సాధింపు చర్యగా ఏమంటాను నేను. ప్రజలకు మేలు చేసి మన్ననలు పొందండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మేము మన్ననలు పొందాలా, మిమ్మల్ని భయం పెట్టుకోవాలా, మిమ్మల్ని మా కాళ్ళ దగ్గర చేర్చుకోవాలంటే ఎవరు భయపడే వాళ్ళు లేరు. నువ్వు కేసులు పెడుతూనే ఉంటావు, మేము కేసులకు సిద్ధంగానే ఉంటాం. మేము కాస్త కూస్తో పోలీసు లాఠీ దెబ్బలు తిన్నంత మాత్రాన మేము ఎక్కడ బెదిరేది లేదు. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత పోలీస్ దెబ్బలు, జైళ్ళు అనేది కామన్ అని నిర్ణయం తీసుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప సుఖశాంతులతో లక్షణంగా పండుకుందాం ఎగులాడదామనే ఉద్దేశంగా రాలే. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతున్న క్రమంలో మాకే శిక్షలు పడినా కూడా ఎన్ని దౌర్జన్యాలు మీరు చేసినా ఆ దౌర్జన్యాలను ఎదుర్కొనేటానికి సిద్ధంగా మేము ఉన్నాము తప్ప మీ బెదిరింపులకు బెదిరేదానికి ఎవ్వరము ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఎవరు లేరు. పదే నాకు తెలిసి అన్నా పాయింట్ తర్వాత ఇప్పుడు 4వ మారు అనుకుంటా కదిరికి పదే మా దగ్గరికి వస్తూ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుతూ రమేష్ రెడ్డి అన్న గారు మాకు ఇస్తున్న ఈ బూస్టర్, ఈ డోసు మాకు ఎప్పటికీ ఎల్లవెల్లా పనిచేస్తుందని లాస్ట్ టైం వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసినాం. అన్న మీరు పదే రండి అని చెప్పి పట్టుమని 10 రోజులు కాలేదు చెప్పినట్టే మళ్ళా అన్న మన దగ్గరికి రెగ్యులర్గా రావటం. ఇంకా నెక్స్ట్ 1 వీక్ లోపలనే మనకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. భవిష్యత్తులో ఈ చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు కార్యక్రమం మీద ఒక బుక్ ప్రింట్ చేసినారు. ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా అన్నొచ్చి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో మండలాలలో ప్రతి మండలంలో ఆవిష్కరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ పక్కన పెడితే కార్యకర్తలకు నేను పదే కనపడాలా, కార్యకర్తలకు ధైర్యం చెప్పాలా, కార్యకర్తలకు వెన్నుదన్నుగా మేము నాయకులు ఉన్నామని చెప్పి నిరూపించేదాని కోసం పదే మన దగ్గరికి వచ్చి మన ధైర్యం చెప్తున్నటువంటి ఈ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు పలకడం మానేయండి. మీరు సూపర్ 6 హామీలు అన్ని అమలు జరపడం లేదు. P4 కింద ఆ 1500 రూపాయల మహిళల డబ్బు దానిలోకి జమ చేసినామన్నా. P4 అంటే ఏంది? దానికి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? మొన్ననే బడ్జెట్ పెట్టినప్పుడు P4లో ఎక్కడా కేటాయింపులు లేవు. పోనీ ఈరోజు ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపులు ఉన్నాయి? ఎవరిని మోసం చేయాలని చెప్పి P4 తీసుకొచ్చినాం. ఒక్కసారి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అందుకే ఇంకోసారి ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఒక్కసారి మీ స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంటింటికి వచ్చి ఒక బాండ్ పేపర్ మాత్రం మీరు ఇచ్చి మీకు ఎన్ని అమలు జరుపుతాం మాకు ఓటేయండి అని చెప్పినారు. కాబట్టి మీ ఎమ్మెల్యేలను కూడా మీరు నిలదీయండి. అప్పుడే ఈ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని నిలదీసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా దారుణం. ఊరికేనే పండగ చేసుకోవడం కాదు, ఆ పండగకు కూడా అర్థమవుతున్నారు. ప్రజలకు ఇది ఖచ్చితంగా అమలు జరపాల్సిన ఒక ముఖ్యమైన హామీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి పెట్టిన పథకం ఇది. ఇది మీ మదిలో వచ్చిన పథకం కాదు. ఇది అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పెట్టిన పథకాన్ని నువ్వు అంతో ఇంతో భూలోపేతం చేసేదానికోసం ఇద్దరికో ముగ్గురికో అని చెప్పావు తప్పనిచ్చి ఇది నీ సొంత పథకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని మీరు తూచా తప్పకుండా అమలు జరపాల్సిందే. ఇవి అమలు జరపకుండా పోతే చరిత్రహీనులుగా మిగులుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కూటమి ప్రభుత్వం నిన్నటి దినం తల్లికి వందనం అనే మనం అనౌన్స్ చేసిన సూపర్ 6లో ఒక హామీని అమలు జరుపుతూ వాళ్ళకు పట్టరానంత ఆనందం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇద్దరు వేదికనెక్కి మేము సూపర్ 6 అంతా కూడా అమలు జరిపేసినాము. ఇంకా దీనిపైన ఎవరైనా మాట్లాడితే న్యాయాలిక తెగ్గొస్తామనే అర్థం వచ్చే తట్లు బిహేవ్ చేయడం చాలా బాధాకరం. మీ వెన్నుపోటు విధానం ఇప్పటి వరకు 80 లక్షల పైచిలకు విద్యార్థులు ఉన్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అని మీకు తెలిసిన 67 లక్షలు ఇస్తానమని చూపి 57 లక్షలకు ఇవ్వడం, అందులో 57 లక్షలకు ఇచ్చినామని మీరు చెప్తున్నారు. కానీ 40 లక్షల కంటే ఎక్కువ ఎక్కడ కూడా వచ్చిన సందర్భం లేదు. మీకు సంబంధించిన ఆ ప్రచార యావలో భాగంగానే అక్కడక్కడ ఏదో ఇద్దరికో ముగ్గురికో ఒక కుటుంబంలో ఇచ్చిన డబ్బును మాకు వచ్చింది అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటే తప్పనిచ్చి వాస్తవంగా కొన్ని లక్షల మందికి 3వ పెన్షన్, 3వ తల్లికి వందనం కార్యక్రమమో లేకుంటే 2వదో రాకుండా పోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. భవిష్యత్తులో బయటకు వస్తాయి. ఇవి కాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా పూర్తి స్థాయిలో వర్తింపజేసే పరిస్థితులు లేవు. ఒకటేసారి 8,000 కోట్లు మేము పంచినామని చెప్పుకుంటున్నారు. గడిచిన సంవత్సరము దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ప్రజలకు బాకీ పడ్డారు. ఈ సంవత్సరం ఒక 8,000 కోట్లు, అది కూడా 1,50,000 కోట్లు అప్పు చేసి 8,000 కోట్లు అంటే కేవలం మెతుకులు మట్టుకు ప్రజలకు విధులిచ్చడం ఇది మీ గొప్పతనమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇదంతా ఓ పక్కుంటే మీకు నిజంగా మనసు లేదు అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. మీకు నిజంగా మనసు నింటే 2024-25లోనే ఒక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే
నమ్మక ద్రోహము, వెన్నుపోటు దినం కింద ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్న నిరసన కార్యక్రమాలకు భయపడి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక జగన్నాటకం సూపర్ 6 మొత్తం అయిపోయింది అనేది ఎక్కడా లేదు. కేవలం తల్లికి వందనం అనే ఒక కార్యక్రమాన్ని కొంతమేరకు దాదాపు 50% కంటే తక్కువగా అమలు జరిపినారు తప్పనిచ్చి మిగతా సూపర్ 6 లో ఉన్న కార్యక్రమాలన్నీ మహిళలకు 1500 ఇచ్చేది కానీ, నెల నెల నిరుద్యోగ భృతి కానీ, 4 లక్షల ఉద్యోగాలు కానీ, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం కానీ, ఇంకా ఎన్నో 143 హామీలు చాలా చక్కగా ఐ లవ్ యూ అని చెప్పినావు ఎలక్షన్ కంటే ముందర. 143 హామీలు అంటే ఐ లవ్ యూ హామీలు అని, అంతకు తప్ప నుంచి ఇంక వేరేది ఏం కనపడలే. నమ్మించినారు, మోసపోయినారు ప్రజలు. మీరేమో అధికారంలోకి వచ్చిన నుంచి మీకు ఏవి కనపడటంలే. కక్ష సాధింపులు, అరాచకము, అక్రమ వసూళ్లు, ఆశ్రిత పక్షపాతము, అమరావతిని డెవలప్ చేసే ఒక ప్రక్రియలో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఇబ్బంది పెట్టడము, అవమానం చేయడము, లేకుండా పోతే అభివృద్ధి ఎక్కడా కారు రాకుండా పోవడము, కేవలం మీకు కావాల్సిన వాళ్ళ కోసం అమరావతిలో 1000 కోట్ల రూపాయల టెండర్లు పిలుచుకోవడం, లబ్ధి పొందడం తప్పనిచ్చి ఇంకోటి రాష్ట్రానికి గడిచిన సంవత్సరంలో ఒరిగింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.